మొత్తానికి తెలంగాణలో కులాల లెక్క తేలింది. సర్కారు చేపట్టిన సర్వేలో ఏ సామాజిక వర్గం ఎంత శాతం ఉందనే నివేదిక ఫైనల్ అయింది. కేబినెట్ సబ్ కమిటీ ఆ రిపోర్ట్పై చర్చించింది. 4వ తేదీన కేబినెట్లో మాట్లాడి అదే రోజు అసెంబ్లీలో చర్చ పెడతారు. వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన కులగణనపై ఒక కంక్లూజన్ వచ్చింది. కులాల వారీగా లెక్క తేలింది. తెలంగాణలోని 3,54,77,554 మంది వివరాలు నమోదు చేశారు. మొత్తం 1,12,15,131 ఫ్యామిలీల డీటెయిల్స్ ఎంట్రీ చేశారు. సర్వేలో 96.9% జనాభా పాల్గొందని ప్రభుత్వం చెబుతోంది. 3.1% పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదని తేలింది. సర్కారు లెక్కల ప్రకారం బీసీ జనాభా 46.25%, ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీ జనాభా 10.45%, ఓసీ జనాభా 15.79%, ముస్లిం జనాభా 12.56%. ఫైనల్గా కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలే అధికమని తేలింది. ఈ సర్వే నివేదికపై 4వ తేదీన కేబినెట్ భేటీలో మాట్లాడతారు. అదే రోజు శాసనసభలో చర్చ పెడతారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సామాజిక కులగణన సర్వే చేపట్టామని మంత్రులన్నారు. సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకెడుతోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇంత పెద్ద సర్వే దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఇదొక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు. సామాజిక మార్పు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా నేను అభివర్ణిస్తున్న ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికే దిక్సూచిగా మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా అణగారిన వర్గాలు ఎంత శాతం ఉంటే అంత శాతం న్యాయం జరగాల్సి ఉందని తెలిపారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ఇప్పుడు తెలంగాణ వద్ద సరైన డేటా ఉందని పొన్నం చెప్పుకొచ్చారు. మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినారు కదా, ఇచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైతే పలిగిన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇవాళ ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని మంత్రులు చెబుతున్నారు. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు.